1000 కోట్లు అనగానే ఏ సినిమా వసూళ్లు అనుకోకండి. గత 5 నెలల్లో ఒకే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, అది కూడా దేశంలో అతి చిన్న పరిశ్రమ కొల్లగొట్టిన వసూళ్లు అవి. హిట్ తర్వాత హిట్ కొడుతూ మెల్లగా బాలీవుడ్ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి 5 నెలలకే 1000 కోట్లంటే 12 నెలలు గడిస్తే మార్క్ 2000 కోట్లు దాటుతుందా? ఒక్కో ఏడాది ఒక్కో ఇండస్ట్రీకి కలిసొస్తుంది. అలా 2024 మాలీవుడ్ కు కలిసొచ్చింది. కలిసి రావడం అంటే అలా ఇలా కాదు, 1000 కోట్ల వసూళ్లు కురవడమే. మాలీవుడ్ అంటే ఎంత చిన్న పరిశ్రమ అనేది తెలిసిందే. అలాంటి ఇండస్ట్రీ ఇయర్ స్టార్టింగ్ నుంచి వరుస విజయాలను అందుకుంటూ ఇప్పుడు మొదటి 5 నెలల్లోనే 1000 కోట్లు కొల్లగొట్టే పరిశ్రమగా మారింది. ఏడాది ప్రారంభం నుంచి మాలీవుడ్ సాధిస్తున్న విజయాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. మంజుమెల్ బాయ్స్ 240 కోట్లు వసూళ్లు దాటేస్తే మిగతా స్టార్ హీరోలు ఎవరూ 150 కోట్లకు తగ్గలేదు. గోట్ లైఫ్ తో పృథ్వీరాజ్ కుమార్ 150 కోట్లు రాబట్టాడు. ఇక ఫాహిద్ ఫాజిల్ తన ఆవేశాన్ని చూపించి కెరియర్ లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఈ చిత్రం 150 కోట్ల మార్కు దాటింది. ఇక ప్రేమలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిన్న కామెడీ ప్రేమ కథా చిత్రం 140 కోట్లు రాబట్టింది. ఇక బ్రహ్మయుగం, అబ్రహం ఓజ్లర్, మలై కొట్టై, వర్షం గల్లకు, శేషం లాంటి చిత్రాల వసూళ్లు కలుపుకుంటే మాలీవుడ్ లెక్క 1000 కోట్లు దాటినట్లే. మరో విచిత్రమైన విషయం ఏంటంటే మాలీవుడ్ కొల్లగొట్టిన 1000 కోట్ల వసూళ్లలో ఇండియా నుంచి 650 కోట్లు వస్తే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 350 కోట్లు వచ్చాయి. మే వరకు సిచ్యువేషన్ ఇలా ఉంటే డిసెంబర్ వరకు మాలీవుడ్ మరింత రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ వరుస పెట్టి మూవీస్ రిలీజ్ చేస్తుండడం, మిగతా హీరోలు జోష్ మీద ఉండడంతో ఇయర్ ఎండ్ కు మాలీవుడ్ మార్కు 2000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.